ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆయన అరెస్ట్ చేశారు. దాంట్లో భాగంగా ప్రోటోకాల్లో భాగంగా ప్రస్తుతం అతన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మెడికల్ చెకప్ చేసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో విచారణ ఎదుర్కొన్న తర్వాత బెయిల్ రావచ్చు, లేదంటే రిమాండ్కి ఇవ్వచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒక పాసిబిలిటీ ఉండే అవకాశం కనపడుతోంది. సో ప్రస్తుతం ఏం జరగబోతుంది అనే దాని మీద ఉత్కంఠ కనపడుతుంది. పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రాణం పోయింది. ఒక బాలుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ భారీ జనసందోహం మధ్యలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఊపిరాడక తల్లి చనిపోయింది రేవతి. కొడుకు ఊపిరాడక అక్కడ పడిపోయి ఉంటే పోలీసులు సమస్ఫూర్తితో అతన్ని బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన సందర్భంలో అతడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం అతనికి చికిత్స అందుతోంది. చికిత్సలో కూడా అతను విషమంగా ఉన్నట్టుగా తెలుసు, క్రిటికల్గా అతని కండిషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది, బాబు కండిషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో రేవతి భర్త కేసు పెట్టారు. నా భార్య చావుకి నా కొడుకు ఈ పరిస్థితికి రావడానికి అంతటికి కారణం సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ అంటూ రిపోర్ట్ చేశారు పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. సో ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫస్ట్ థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన అరెస్టులు జరిగాయి. థియేటర్ యజమాని, అలాగే సెక్యూరిటీ ఇన్ఛార్జు, మరొక వ్యక్తి, మొత్తం ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు అల్లు అర్జున్ వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ను ఈరోజు ఒక 2 గంటల క్రితం అంటే 10:30 సమయంలో వారి ఇంటికి వెళ్ళి, జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంలో కూడా అల్లు అర్జున్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే మీరు మా ఇంటికి రావచ్చు, నన్ను తీసుకెళ్ళొచ్చు, ఇదంతా కూడా కరెక్టే, కానీ మీరు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదంటూ అల్లు అర్జున్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను షార్ట్ అండ్ టీషర్ట్లో ఉన్నాడు పోలీసులు వెళ్లే సమయానికి. సో తను బట్టలు మార్చుకొని, అంటే మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పి అనౌన్స్ చేశారు అక్కడ ఆయన్ని. నేను బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి అల్లు అర్జున్ చెప్పాడు. బట్టలు మార్చుకునే సందర్భంలో కూడా పోలీసులు ఆయనతో పాటు బెడ్రూమ్ వరకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బెడ్రూమ్ వరకు వెళ్ళి ఆయన బట్టలు మార్చుకున్న తర్వాత ఆయన వెంట పెట్టుకుని కిందకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ మొత్తం పరిణామాన్ని అల్లు అర్జున్ సీరియస్గా తీసుకున్నారు. మీరు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు, నాకు బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వరా నాకు అంటూ ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆ విజువల్స్ కూడా మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద చూసాం కొద్దిసేపటి క్రితం. టీ తాగి కుటుంబ సభ్యులను వాళ్ళందరినీ కూడా ధైర్యం చెప్పి, అంటే వాళ్ళందరికీ కూడా షాక్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆయన అరెస్ట్ చేయబోతున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలిసినట్టుగా లేదు. సో షాక్లో ఉన్నటువంటి పరిస్థితి. అల్లు అరవింద్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా షాక్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆయన పోలీస్ వెహికల్ ఎక్కి బయలుదేరారు. ఆ సందర్భంలో అల్లు అరవింద్ కూడా పోలీస్ వెహికల్ ఎక్కారు. కానీ తన తండ్రిని వెహికల్ నుంచి దింపేశారు అల్లు అర్జున్. మంచైనా చెడైనా బాధ్యత నాది, నువ్వు వెహికల్ ఎక్కొద్దు అంటూ అల్లు అరవింద్ని కిందకి దింపేసి అల్లు అర్జున్ పోలీస్ వెహికల్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్కి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి లీగల్ ప్రొసీజర్లో భాగంగా అల్లు అర్జున్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఉంది. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్నారు. గాంధీ ఆసుపత్రిలో అతనికి హెల్త్ చెకప్ చేసి అతని వైటల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఎవరినైనా సరే ఒక కేసులో అదుపులోకి తీసుకున్న సందర్భంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా 24 గంటల్లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా ముందుగా వైద్య పరీక్షలు, దాని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. నాంపల్లి జ్యూరిడిక్షన్లో ఉంది కాబట్టి నాంపల్లి కోర్టులో దీన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ మీద 105 సెక్షన్, భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరొక సెక్షన్ 1181 రెడ్ విత్ 3/4, ఈ రెండు